వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను మురుకులు చేసుకుంటున్నానండి. ఈరోజు పిల్లలకి స్కూల్కి తీసుకుపోవడానికి స్నాక్స్గా ఉంటుంది, ప్లస్ ఫెస్టివల్ ఉంది కదండి, అందుకని చేసుకుంటున్నాను. బియ్యం పిండి పెసరపప్పు మురుకులు అండి ఇది. ఇందులో మనము శనగపిండి కూడా కొద్దిగా వేసుకుంటామండి. చూడండి, 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కదండి. ఇందులో ఇది పెసరపప్పు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక 1/4 గ్లాస్ వేసుకోవాలండి. ఇందులోనే శనగపప్పు కూడా వేయించి పెట్టుకున్నానండి. దీన్ని ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలండి. శనగపిండి అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేయించి పొడి చేసుకుంటే చాలా బాగుంటాయండి మురుకులు, టేస్టీగా వస్తుంది. ఇది ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలండి. ఇందులోనే మనము జీలకర్ర వేసుకోవాలండి. నేనైతే కారపొడి లైట్గా వేసుకుంటున్నాను. కొద్దిగా కారం అవసరం లేదన్న వాళ్ళు ఇలాగైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ పిండి తగ్గట్టు వేసుకుందామండి. ఇంగువండి చిటికెడే. నెక్స్ట్ నేను బటర్ తీసుకుంటున్నానండి. నేను హోమ్ మేడ్ బటర్ అండి, ఇది హోమ్ మేడ్ బటర్ తీసుకుంటున్నాను. మీరు బయట దొరికే బటర్ అయినా తీసుకోవచ్చు. ఇది మనము బాగా కలిపేసుకుందామండి. మనం ఆయిల్ కాచేసుకునే కన్నా బటర్ వేసుకుంటే చాలా బాగుంటాయండి మురుకులు. చూడండి, ముందు మనము బటర్ అంతా బాగా ఇలా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ మనము ఆయిల్ వేయనక్కర్లేదండి, ఇందులో వాటర్ వేసేసుకొని కలిపేసుకోవచ్చండి. ఈ మురుకులు మనకు అచ్చం షాప్లో కొన్నట్టే ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పెసరపప్పు శనగపప్పు వేసాం కదండి. ఇది మిషన్లో ఆడించుకునే వాళ్ళైతే డైరెక్ట్ మనం బియ్యం ఆరబోసేసి అందులోనే వేసేసుకోవచ్చండి. ఈ శనగపప్పు పెసరపప్పు కూడా నేనైతే పిండి ఆడించి పెట్టుకున్నానండి, ఇలా బియ్యం పిండి, కాబట్టి నేను ఇలా విడిగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందామండి. మరీ గట్టిగా ఉంటే మనకి పిండడానికి ఇబ్బంది అవుతుందండి, కాబట్టి కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా కూడా కలపకూడదు అట్లని. చూడండి, ఫెస్టివల్కి మనము రకరకాలు చేసుకుంటుంటాం కదండి, అందులో కూడా ప్రతిసారి రొటీన్గా లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈసారి చాలా బాగుంటుంది. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, మనము పిండంతా కలిపి పెట్టుకున్న దాన్ని నేనైతే ముళ్ళు మురుకులు వేసుకుంటున్నాను. అంటే నక్షత్రం ఆకారంలో ఉంటుంది కదండి, అలా మురుకులు వేసుకుంటున్నాను. దీంతో ఇలా వేసి మనం చుట్టి పెట్టేసుకోవచ్చండి. నాకైతే నేను డైరెక్ట్గా స్టవ్ పైన వేసేసుకుంటాను నూనెలో. ఇలా మనము రౌండ్గా చుట్టి పెట్టేసుకోవాలండి. మనం ప్లేట్ పైన వేసుకోవచ్చు, కవర్ పైన అయినా వేసుకోవచ్చు అండి. ఇలా మురుకుల్లాగా చుట్టి వేసుకుంటే బాగా చూడడానికి కూడా బాగుంటుంది. పిల్లలకి మనము స్నాక్స్ బాక్స్లో ఒక్కొక్కటికి పెట్టుకోవచ్చండి. నాకైతే నేను స్టవ్ పైన వేసేస్తాను డైరెక్ట్గా. ఇలా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, ఎవరైనా ఇలా ఈజీగా చుట్టుకోవచ్చు ఈ మురుకులు. మనము చూడండి, చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. దయచేసి ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు.
చూడండి ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనము వేసేసుకోవాలండి ఒక్కొక్క మురుకుల్ని. ఇలా మనం చేత్తో తీయంగానే వచ్చేస్తుందండి విరిగిపోకుండా ఇది మనకి. ఇలా ట్రై చేసి చూడండి. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి మురుకులు అనేవి మనము ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేసుకుంటేనే బాగా కాలుతుందండి. ఇది ముళ్ళు మురుకులు కదండి, కొద్దిగా లోపల పక్క మనకు కాలకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము బాగా కాలాకనే తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మనము వేసాక బాగా చూడండి బాగా వేగిపోతున్నాయి. అది వెంటనే తొందరగా ఆయిల్ హీట్ ఎక్కినాక వేస్తే తొందరగా వేగుతుందండి మనకి. అలాగే తిప్పుకుంటూ ఉండాలండి మనము మర్చిపోకుండా, లేకపోతే అది మనకి కాలదండి. లోపలంతా కూడా ఇది ముళ్ళు మురుకులు కదండి, లోపల కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెంసేపు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కాల్చుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి దీన్ని. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో మురుకులు. కలర్ కూడా చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనకి రౌండ్గా బాగా డిజైన్గా అయినా వేసుకోవచ్చు ఈ మురుకులు మనకి. ప్రతిసారి రొటీన్గా మామూలు మురుకులే కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కూడా మనకి. చూసారు కదండి రెడీ అయిపోయినాయండి మురుకులు అనేది. ఇలా నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. దయచేసి ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.